नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎన్బిఏ ఛానల్ మీడియా భక్తులందరికీ కూడా మహాదేవ అందరికీ కూడా సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అనంటే ద్వాదశ రాశుల ఫలాలు. 12 రాశులు అంటే మనకి ఎన్ని రాశులు? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనము. ఈ 12 రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది, ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అనంటే కుజుడు ద్వాదశం నుంచి 2 నెలల పాటుగా జూన్ 7వ తారీఖు రాత్రి 10 గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు. విన్నారా? అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు. కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది 100% ఉంది. అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రావచ్చైనా ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రభావితం మనకు 2026 వరకు కూడా ఉంటుంది. దానివల్ల ఏంటి అనంటే కుజుడు మన యందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజుడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప చేయడానికి ప్రధాన మూల కారణము అవుతుంది. అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి. ఏంటి అనంటే ఒక 1/2 లీటర్ ఆవు పాలైనా ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి. తీసుకొని దాంట్లో 1/2 కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాళ్లతోనే కుజుడికి అభిషేకం గావించండి. ఆ అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది. విన్నారా? ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అంటే రక్తవర్ణము, రక్తగంధము, రక్త పుష్పము, రక్తమాల్యం, బరధరము. అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కానివ్వండి, ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటివి. ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది. ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి, ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి. అప్పులు బాగా అయ్యేటువంటివి, తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది. తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి, తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము. ఈ రోగకారకంలో హాస్పిటల్కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది.
రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత కుజధ్యయానం ప్రవక్ష్యామి రోగ రిణ రోగ రుణ పీడోప శాంతయే. ఏంటిది? రోగ రుణ పీడోప శాంతయే. రుణ బాధతో ఉండేటువంటి వారు, అప్పుల్లో ఉండేటువంటి వారు 41 రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే, అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామవల్లితో స్వామివారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి. రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు, గులాబీ కావచ్చు, నూరువరహాలు కావచ్చు, అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది 108 నామాలతో గావిస్తూ ఉండాలి. ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు. తర్వాత కుజుడికి ఈ 41 రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతిరోజు 41 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు గావించండి. 12 రాశుల వారు 11 ప్రదక్షిణాలు చేసినటువంటి ఎడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా, మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. స్వస్తి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము మీకు అనుకూలంగా లేదండి. కాస్తంత ఇబ్బందులు పడే అవకాశాలు బాగా ఉన్నాయి. అది ఎలాంటివి అనంటే, లేనిపోని సమస్యల్లో కారాగృహంలో వెళ్ళే అవకాశము ఉంది. కారాగారము అంటే జైలు, వాటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో కలహాలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో కలహాలు విపరీతంగా పెరుగుతూ ఉంటున్నాయి. అంతేకాకుండా మీరు ఎవరినైతే నమ్ముకొని ఉంటున్నారో వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు ఉన్నారు. అది కన్న తండ్రే కావచ్చు, కన్న తల్లే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. అంటే వారికి కూడా తెలియదు మిమ్మల్ని మోసం చేస్తామనే ఉద్దేశంలో. విన్నారా? కాకపోతే ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి. అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉండే వారికి మాత్రము అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల వల్ల మీకు సకల యోగ్యత అనేటువంటిది, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి పురోగతిని కూడా మీరు పొందుతూ ఉంటారు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, క్రీడా రంగంలో ఉండేవారికి మాత్రము కాస్తంత మనసు అసంతృప్తిగా అవుతూ ఉంటుంది. మీరు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. విన్నారా? అట్టి సమస్యలు మీకు తొలగిపోవాలి అని అనుకుంటే మీరేమి చెయ్యాలి అని అంటే, అందరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందుకే లేవాలి. ఉదయించక ముందుకే లేచి స్నానకాల కృత్యాలను కూడా గావించి శ్రీరామచంద్రుల వారి యొక్క దేవాలయానికి, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి, రెండింటికి ఖచ్చితంగా వెళ్ళండి. మీకు ఏది అందుబాటులో ఉంటే, రామాలయం ఉంటే రామాలయం వెళ్ళండి, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ప్రతి శనివారం రోజున స్వామివారికి తులసిమాల అర్పణ చెయ్యండి. తులసిమాల మీరు ఎప్పుడైతే స్వామివారికి అందింపజేస్తారో మీలో ఉండేటువంటి సకల కష్టాలను కూడా తొలగింప చేసేసి ఆరోగ్యవంతులుగా, దీర్ఘకాలక దోషాలు ఏమున్నా అట్టి దోషాలను కూడా నివారణ చేసేసి సకల భోగ భాగ్యాలతో విరధిల్లుతూ ఉండేలాగా స్వామివారు అభయహస్తాన్ని ఇస్తారు. విన్నారా? కాబట్టి యొక్క తులసిమాల ప్రతి శనివారము రాముల వారికైనా వెంకటేశ్వర స్వామి వారికైనా సమర్పించండి. సమర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు ఉంటాయి కదా, అట్టి స్తోత్రాలను చదవండి. స్వస్తి.